48 గంటలు టైం ఇస్తున్నా మధుకర్ ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మంచిర్యాల జిల్లా నీల్వాయికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. ఇటీవల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధుకర్ను వేధించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ ను మించి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని, నక్సలైట్ల తూటాలకే భయపడిన తెగింపు బీజేపీ కార్యకర్తలదని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను ఎదిరిస్తామని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మధుకర్ కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరే విషయం ఎవ్వరు కూడా నేను ఆత్మహత్య భావిస్తలేదు. హరీష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్యగా మాత్రమే భావిస్తున్నాం. ఎంత హరాస్మెంట్ చేస్తే ఇటు పోలీసులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత హరాస్మెంట్ చేస్తే ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఇవాళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా ఇంత దౌర్జన్యాలు ఇంత దమనకాండ చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఏం చేసినా కూడా నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్న విషయాన్ని ఒక్కసారి పోలీసు అధికారులు గానీ హరాస్మెంట్ చేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. చుక్కలు చూపడతాం మేము. అరే బీఆర్ఎస్ పార్టీ ఎంత అరాచకాలు చేసింది భరించడం, కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది, ఇంకా భరించాలి. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరాచకాలు చేస్తుంది, పోలీస్ కేసులు పెడుతుంది, లాఠీ చార్జీలు చేస్తుంది, జైల్లో పంపుతుంది. కానీ అన్నిటికీ భరించి తెగించి కొట్లాడేటోడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త.